నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధం ఆపుతాను అన్నాడు. మరి ఇన్ని రోజులు అయిపోయింది, ఇప్పటికీ 100 రోజులు దాటిపోయింది, కానీ ఎలాంటి పురోగతి లేదు. దానికన్నా ముందు ఉక్రెయిన్ ఈ రకమైన దాడి ఎందుకు చేసింది, అది మొదటిగా మనకు అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో. రెండో క్వశ్చన్, ట్రంప్ శాంతి ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ కావడం లేదు. మూడో క్వశ్చన్ ఇందులో రావాల్సింది, రష్యా ఉక్రెయిన్ వైఖరిలో ఉన్న తేడా ఏంటి యుద్ధం ఆపటానికి. నాలుగో క్వశ్చన్ వస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద వే అవుట్ అని. సో ఇందులో మొదటిది దానికి మీకు ఉక్రెయిన్ ఈ రకమైన వ్యూహాత్మక దాడి ఎందుకు చేసింది, దీనికి కారణం ఏంటంటే ప్రపంచమంతటా ఈవెన్ ఉక్రెయిన్ సమర్థించే పక్షాలలోనూ ఉన్నటువంటి ఒక పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే యుద్ధ భూమిలో ఉక్రెయిన్ చతికిలా పడింది, దెబ్బతిన్నది, రష్యా పైచేయి సాధించింది అని. వాస్తవం కూడా అదే. ఎందుకంటే 20% ఉక్రెయిన్ టెరిటరీని రష్యా ఆల్రెడీ ఆక్రమించుకొని ఉంది. 2014లో క్రిమియాను ఆక్రమించింది, తర్వాత 2022లో స్టార్ట్ అయినటువంటి వార్లో కూడా రష్యా ఏకంగా 20% భూభాగాన్ని ఆక్రమించింది. అది ఒక సందర్భంలో అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలని యుద్ధంలో చాలా కాలం పాటు అది డిఫెన్స్కి మాత్రమే వాడాలి, రష్యాలోని భూభాగాలపైన టార్గెట్ చేస్తానికి వాడకూడదు అని అమెరికా, యూరప్ కండిషన్స్ పెట్టింది. కానీ బైడెన్ ప్రభుత్వ చివరి దశలో ఈ కండిషన్ కాస్త సడలిస్తే అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాక మధ్యలో జెలెన్స్కీ వైట్ హౌస్లో అవమానము, ఈ సమయంలో యుక్రెయిన్కు ఇంటెలిజెన్స్ సహాయాన్ని, మిలిటరీ సహాయాన్ని ఆపేశాడు. అది అదనుగా చేసుకుని రష్యా ఈ కరస్క్ ప్రాంతంలో కోల్పోయిన భూభాగంలో చాలా భాగాన్ని తిరిగి క్యాప్చర్ చేసుకుంది, 90% రీక్యాప్చర్ చేసుకుంది. ఈ వివరాలను చూస్తే మనకు అర్థమయ్యేది, బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ క్లియర్గా రష్యాకు వచ్చింది. ఉక్రెయిన్ ఈజ్ ఆన్ ఏ బ్యాక్ సీట్. ఉక్రెయిన్కి ఇంకో మార్గం లేదు, శాంతికి ఒప్పుకోవడం తప్ప, ఏ రకమైన డీల్ అయితే ఆ డీల్కి ఒప్పుకోవడం తప్ప. పైకి జెలెన్స్కీ సాహసం, ధైర్యం కనబడుతున్నది, మేకపోతు గాంభీర్యము. ఈ పబ్లిక్ పర్సెప్షన్ను ఉక్రెయిన్ ఛేదించదలుచుకుంది. వీఆర్ స్టిల్ క్యాపబుల్, బ్యాటిల్ ఫీల్డ్లో మేమేమీ చతికిల పడలేదు అని. రెండవది ఏంటి అంటే, దీనికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ట్రంప్ వచ్చాక ఏకపక్షంగా రష్యా వైపు ఉన్నాడు, ఉక్రెయిన్కు మద్దతు లేదు. ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, కానీ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వడం లేదు. అమెరికా మద్దతు లేకుండా కేవలం యూరప్ మద్దతుతో ఉక్రెయిన్ యుద్ధం చేయలేదు అనేటిది రెండవ జనరల్ అభిప్రాయంగా ఉంది. సో దాన్ని కూడా కౌంటర్ చేయడానికి, అంటే అమెరికా, ఇప్పుడు మనకు ఇంకా వివరాలు తెలియాలి, నిజంగానే మరి యుక్రెయిన్ జరిపిన ఈ భీకర దాడి అమెరికా సాయం ఉందా లేదా, అమెరికా సాయం లేకున్నా మేము దాడి చేయగలమని యుక్రెయిన్ చూపెట్టదలుచుకుందా, లేదా ట్రంపే రష్యాకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడా, నేను అవసరమైతే యుక్రెయిన్ వైపు ఉండైనా యుద్ధం చేస్తానని. ఎందుకంటే ట్రంప్ ముందు ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు యుద్ధం ఆపడానికి. సో రష్యా బిగుసుక పట్టుకొని రష్యా రిజిడ్ స్టాండ్ తీసుకుంది కనుక రష్యాను బ్లాక్మెయిల్ చేయడానికే ఉక్రెయిన్ వెనకాల ఉండి అమెరికా ఈ దాడిని పురికొల్పిందా అనేది తేలాలి. బట్ ఏదైనా ఉక్రెయిన్ ఒక దాన్ని నిరూపించదలుచుకుంది, వీఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ అని. దీని ద్వారా యుద్ధ భూముల్లో ఈ టాక్టిక్స్ ప్లే చేయడం ద్వారా శాంతి చర్చలలో ఒక రకమైన బార్గెనింగ్ పవర్ పొందాలి. ఎందుకంటే ఇటీవల జెలెన్స్కీ తుర్కీలో ట్రైలేటరల్ సమిట్ ప్రతిపాదించాడు. అంటే జెలెన్స్కీ, పుటిన్, ట్రంప్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలని. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించింది, కానీ కొన్ని కండిషన్స్, అలాంటి శిఖరాగ్ర సమిట్ మీటింగ్ జరిగే ముందు ఇంకో ఈ పనులు జరగాలి అని కండిషన్స్ పెట్టింది. అందువల్ల రేపు సమ్మిట్ మీటింగ్ జరిగినా, చర్చలు జరిగినా ఉక్రెయిన్ పూర్తిగా వీక్ అయింది. ట్రంప్ ఏమంటున్నాడు, 20% ల్యాండ్ మర్చిపోయిగా 2022కు ముందున్న ఉక్రెయిన్ జాగ్రఫీ ఇక ఉండదు, ఇది రియాలిటీ అని అమెరికా